వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం అంటే ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందంటూ కూడా ఒక రకంగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం వద్ద మనం గమనించవచ్చు ప్రధానంగా స్వామివారు కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణలో ఉత్తర ద్వారం కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే ఈరోజు ఆయన ఏ వాహనంపై ఉన్నారు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి ఒక్క నిమిషం చెప్పండి. ఈరోజు తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీ ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం గరుడ వాహనం పైన స్వామివారు వచ్చి ఉన్నారు. ఉత్తర ద్వారం గుండా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని వెళుతున్నారు ఉదయం 5 గంటల నుంచి. ఈరోజు ప్రత్యేకించి ఏ పూజలు ఉంటాయి ఏంటి అసలు ఈరోజు ప్రత్యేకించి ఏ పూజలు ఉంటాయి ఏంటి విషయం? ఈరోజు శుక్రవారం సందర్భంగా స్వామివారికి నవకలశ స్థాపనం జరిగింది విశేషంగా. తర్వాత స్వామివారిని తీసుకొని వచ్చి గరుడ వాహనం మీద వేంచేపు చేసుకొని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కూడా ప్రవేశపెట్టి అక్కడి నుంచి భక్తులకు అందరికీ దర్శనం ఇస్తున్నాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో ప్రత్యేకమైనది వచ్చేసి ఈ వైకుంఠ ఏకాదశి. ప్రత్యేకించి ఈరోజు ఆయన ఏ వాహనంపై ఉన్నారో అందులో భాగంగానే ఆయన ఏ రూపంలో కనిపిస్తారు? గరుడ వాహనం మీద మహావిష్ణువు స్వామివారి రూపం అది. మొత్తం మీద ఏదైతే వైకుంఠ ద్వారం ఏదైతే ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి రోజున ఈరోజు 3 కోట్ల మంది దేవతలు స్వామివారి దర్శనం కోసమని పైన వైకుంఠంలో వేచేసి ఉంటారు. వాళ్ళ కోసమని ఈ విధంగా స్వామివారు వచ్చి దర్శనం కావించి అందరికీ దర్శనం కల్పిస్తారు. అది వైకుంఠ ద్వారంలో. ఎందుకంటే 3 కోటి దేవతలు 33 కోట్ల దేవతలు అందరికీ ఈరోజు స్వామివారు వైకుంఠ ద్వారం గుండా గరుడ వాహనం మీద వచ్చేసి అందరికీ దర్శనం కల్పిస్తారు. కాంతా కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తొలి గడప శ్రీ దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి ధనుర్మాసారాధన మరియు స్వామివారిని ఉత్తర ద్వారం జరిగే 5 గంటలకు వేంచేపు చేసి మధ్యాహ్నం వరకు స్వామివారిని ఉత్తర ద్వారం దగ్గర వేంచేపు చేస్తాము. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షల పాత్రలను కోరుచున్నాము. ఈ వైకుంఠ ఏకాదశిని విశేషమేమనగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో 4 అత్యంత పవిత్రమైనది. ఈరోజు క్షీరసాగర మందిరంలో ఆలాహలము ఉద్భవించిన రోజు, అలాగే మహాశివుడు ఆలాహలాన్ని సేవించిన రోజు, మహాలక్ష్మి అమ్మవారు క్షీరసాగరంలో ఉద్భవించిన రోజు ఈరోజు. కావున 3 కోటి దేవతలు విష్ణుమూర్తిని గరుడ వాహనంపై ఉత్తర ద్వారం దగ్గర వేంచేపు చేస్తారు. కావున 3 కోటి దేవతలు స్వామివారిని దర్శించుకుంటారు. కావున ఈ వైకుంఠ ఏకాదశిని ఎవరైతే ఉత్తర ద్వారం కూడా స్వామివారిని దర్శించుకుంటారో అత్యంత పవిత్రమైనది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షల పాత్రలను కోరుచున్నాం. వైకుంఠ ద్వారం ఏదైతే ఉత్తర ద్వారంలో కూడా దర్శనమిస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ప్రధానంగా మనం గమనించవచ్చు విశేషమైనటువంటి పూజ అలంకరణ, ఆయన దివ్యమైనటువంటి రూపాన్ని చూసేందుకు కూడా ఒక రకంగా పెద్ద ఎత్తున భక్తులు జిల్లా వ్యాప్తంగా కూడా తరలి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అటు పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా కట్టడి చేసేందుకు కూడా పోలీసులు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చూడొచ్చు భక్తులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం, వారందరినీ కూడా కంట్రోల్ చేయడం కొంచెం కష్టసాధ్యమే. అయినప్పటికీ కూడా పోలీసులు ఎంతో సంయమనం వ్యవహరిస్తూ ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం, ఈ నేపథ్యంలో కూడా వారందరినీ కంట్రోల్ చేసేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ చెప్పండి ఏంటి ఈరోజు విశేషం? చెప్పండి ఏంటి విశేషం? ఉత్తర ద్వారం కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం స్వామివారి కోసం. సో భక్తులు కూడా ఉత్తర ద్వారం కూడా దర్శనం చేసుకున్నారు. చెప్పండి. నమస్తే.
సో ఉత్తర ద్వారం గుండా కూడా భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఏదైతే స్వామివారు సకల దేవతలకు కూడా ఈరోజు ఆయన ఏదైతే గరుడ వాహనం పైన కూడా ప్రత్యేకించి వస్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనతో పాటు సిఐ ఓబులేస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది బందోబస్తు ఏంటి అన్నటువంటి సార్, ఎంతమంది బందోబస్తు? అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మా కడప జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక డిఎస్పీ గారు, 4 సిఐలు, 6 మంది ఎస్ఐలు, దాదాపుగా ఒక 140 మంది ఫోర్సు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులందరికీ మా యొక్క మనవి ఏమనంటే, దయచేసి మీరు ఒకరి మీద ఒకరు నూక్కొని తొందరగా దర్శనం చేసుకోవాలనే ఆతృత లేకోకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయించడం జరిగింది. సార్, ఇప్పటి వరకు మీ అంచనా ప్రకారం ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తారేంటి? దాదాపు 20 నుంచి 25 వేల మంది భక్తులు వస్తారని మా అంచనా. పొద్దున ఉదయమే స్టార్ట్ అయింది మార్నింగ్. సో మొత్తం మీద ఏదైతే కడప జిల్లా నుంచి నలుమూలల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తల్లి రానున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాం. అందులో భాగంగానే ఏదైతే ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అడుగడుగునా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశాం. ఏదైతే 4 సిఐల ఆధ్వర్యంలో కూడా ఈ బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున తరలిరాన్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఒక్కసారిగా కూడా ఎక్కడైతే ఊరి బయటే వాహనాలు కూడా నిలిపివేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి సిఐ ఓబులేస్ గారు చెప్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రధానంగా భక్తులు కూడా అటు పెద్ద ఎత్తున ఎక్కడికి తరలి రావడం, వాళ్ళంతా కూడా గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణలు చేసుకుంటూ కూడా ఒక రకంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ప్రధానంగా వృద్ధులు సైతం ఉదయాన్నే లేచి రావడం. అంటే దాదాపు ఉదయం 4 గంటల నుంచి కూడా ఆయన గరుడ వాహనం పైన స్వామివారు వేంచేసి ఉన్నారు. అయితే ఈ గరుడ వాహనం పైన ఉన్నటువంటి స్వామివారిని చూసి భక్తులు కూడా తన్మయం చెందుతున్న పరిస్థితి. అంటే ఒక రకంగా భక్తి పారవశ్యం పెంపొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా గోవింద నామస్మరణలు చేస్తూ కూడా ఒక రకంగా స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు ఏదైతే ఆలయ ప్రాంగణంలో కూడా అటు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఏదైతే ఉత్తర ద్వారం గుండా సకల దేవతలకు ఈరోజు సకల దేవతలకు శ్రీవారు దర్శనం ఇస్తారు. ఏదైతే శ్రీవారి దర్శన భాగ్యం చూడడం కోసం, అంటే 3 దేవతలకు కూడా ఆయన దర్శన భాగ్యం ఇస్తారు. అలాంటి రోజు భక్తులు కూడా మేము కూడా దర్శించుకుంటే బాగుంటుందన్నటువంటి భావనతో, విశ్వాసంతో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, దేవుని కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.